వీడియోలు చేద్దామని డిసైడ్ అయ్యాక బోలెడంత రిసర్చ్ అవసరం. మనకి ఏ వీడియోలు సూట్ అవుతాయి, మనం దేనిలో బాగా నిష్ణాతులం అని రిసర్చ్ చేయాల్సి ఉంటది. అందులో భాగంగా నేను కుకింగ్ వీడియోలు తీద్దామని అనుకున్నాను. వచ్చినయే అరకొరగా 2, 3 వంటలు. అవి గూడా వీడియోలు తీసేసి పెట్టేద్దామని డిసైడ్ అయ్యాక, ఓ రోజు ఇలాగే వీడియో చేస్తూ వంట కాస్త వీడియో మీదున్న శ్రద్ధతో పెంట చేసేసాను. సో, అప్పుడు డిసైడ్ అయ్యాను. వంటల వీడియోలు మనకు సూట్ కావని. ఆ తర్వాత ట్రావెల్ వ్లాగ్స్ అనుకున్నా. తిరిగేయే మహా అంటే ఎత్తి కొడితే 2, 3 ప్రదేశాలు. ఇక్కడి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఇక్కడికి. సో, ట్రావెల్ వ్లాగ్స్ మనకు సెట్ కాదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత డైలీ వ్లాగ్స్ అనుకున్నాను. డైలీ వ్లాగ్స్ అంటే స్కూల్ పిల్లలు బెల్ట్ పెట్టుకున్నట్టు బెల్ట్ పెట్టుకొని, దానికి ఫోన్ పెట్టుకొని, ఎక్కడికి పోతే అక్కడికి ఇంట్లో, ఏ ప్లేస్‌కి పోతే ఆ ప్లేస్‌కి దాన్ని వీడియో తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా చూపించాలి. లేదు అంటే ఇంట్లోనే సీసీటీవీ కెమెరాలు పెట్టి, ఆ వీడియోని తీసిందాన్నంతా మనం ఫుటేజ్‌ని తీసుకొని ఎడిట్ జేసుకోవాలి. ఇదంతా మన వల్ల కాదనిపించింది. ఆఖరికొచ్చి కామెడీ వీడియోస్ దగ్గర ఆగిపోయాను. ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయని, ఎప్పుడు జీవితంలో చెయ్యనిది కామెడీ. అదే ఇప్పుడు చేస్తున్నాను. చూద్దాం ఈ కామెడీ ఏమన్నా పనికొస్తదో?